గాయం గ్లామర్ ఇండస్ట్రీకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పెద్ద గాయమే అవుతోంది. ముఖ్యంగా ఫీమేల్ ఆర్టిస్టులకు ఏఐ అనేది ఒక జీవన్మరణ సమస్యగా మారిందా? ఏఐ విచ్చలవిడితనంతో అసభ్యకరమైన వీడియోలు, ఇమేజెస్ పుట్టి తమ బతుకుల్ని బదనాం చేస్తున్నాయంటూ చాలామంది హీరోయిన్లు ఇప్పటికే గొంతెత్తి ఆక్రోశిస్తున్నారు. అసలు ఎవర్రా మీరంతా అని గగ్గోలు పెడుతున్నారు. ఇప్పుడు ఏఐ విక్టిమ్స్ జాబితాలో లేటెస్ట్ ఎంట్రీ హీరోయిన్ శ్రీలీల. ఓవర్ యాక్షన్లు చేస్తే దెబ్బలు పడతాయి రాజా, దెబ్బలు పడతాయిరో అని హెచ్చరిస్తోంది ఆమె. అవును, తనకొచ్చిన ఫేమ్ అంతా ఏఐ గాళ్ల బారిన పడి నాశనమైపోతోందని ఆక్రోశం వెళ్లగక్కారు స్టార్ హీరోయిన్ శ్రీలీల. టెక్నాలజీ అనేది డైలీ లైఫ్ ని ఈజీ చేయాలే తప్ప మనశ్శాంతిని దూరం చేయకూడదని ఒక సుదీర్ఘమైన పోస్ట్ పెట్టి డీప్ ఫేక్ వీడియోలపై పరిశ్రమలో మళ్లీ చర్చ రాజేశారు. ప్రతి సోషల్ మీడియా యూజర్ ని చేతులు జోడించి వేడుకుంటున్నా, దయచేసి ఇలాంటి ఏఐ జనరేటెడ్ నాన్ సెన్స్ ని ఎంకరేజ్ చేయకండి. టెక్నాలజీని వాడుకోవడానికి, దాన్ని దుర్వినియోగం చేయడానికి మధ్య చాలా పెద్ద తేడా ఉంది. దాన్ని మనం గుర్తించాలి. సినీ పరిశ్రమలో ప్రతి అమ్మాయికి ఒక ఫ్యామిలీ ఉంటుంది. ఆ విషయాన్ని గుర్తించుకోవాలి కదా. ఇలా సాగింది శ్రీలీల మనోవేదన. మిమ్మల్ని రంజింప చేయడమేగా మా వృత్తి. మరి ప్రొటెక్టెడ్ ఎన్విరాన్మెంట్ లో పనిచేస్తున్నామనే నమ్మకం మాకు కలగొద్దా అంటూ నిలదీశారు శ్రీలీల. టెక్నాలజీ మా ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే ఆయుధంగా మారిపోతే ఎలా అంటూ ఎమోషనల్ నోట్ ఇచ్చారామె. ఆన్లైన్లో తనపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని లేటుగా తెలుసుకున్నా నా మనసు తీవ్రంగా గాయపడింది అంటున్న శ్రీలీల ఎక్స్ప్రెషన్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చకు తావిచ్చాయి. గ్లామర్ ఇండస్ట్రీలో ఫేక్ వీడియోల రొచ్చు ఇప్పటిది కాదు. గతంలో రష్మిక మందన, సాయి పల్లవి, కత్రినా కైఫ్, ఆలియా భట్, కాజోల్ ఇలా చాలా మంది హీరోయిన్లు ఆవేదన వ్యక్తం చేశారు. మనసు గాయపడుతోంది, జనంలో పలచనైపోతున్నామంటూ గొల్లుమన్నారు. ఫేక్ వీడియోస్ తో బ్యాడ్ క్యాంపెయినింగ్ జరిగి ఇబ్బంది పడ్డ చిరంజీవి, నాగార్జున ఇటీవల కోర్టుకెక్కారు కూడా. 2 ఏళ్ల కిందట ఇన్స్టా ఫాలోవర్స్ సంఖ్య పెంచుకోవడానికి రష్మిక వీడియోతో గలీజ్ ఎక్స్పెరిమెంట్ చేసిన ఒక ఇంజనీర్ అరెస్ట్ అయ్యాడు. కానీ స్కిల్డ్ హ్యాకర్స్ తప్పుదారి పట్టి డీప్ ఫేక్ ని ఒక ఛాన్స్ గా తీసుకుని రెచ్చిపోవడాన్ని ఏ శక్తి ఆపలేకపోతోంది. డబుల్ చెక్, ట్రిపుల్ చెక్ చేసినా ఏది రియల్, ఏది ఫేక్ అని తెలుసుకోవడం కష్టంగా మారుతోంది. అలర్ట్ అయ్యే లోపు సెలబ్రిటీల బతుకు బస్టాండ్ అవుతోంది. రష్మికతో మొదలైంది, శ్రీలీలతో ఆగుతుందన్న గ్యారంటీ ఎక్కడా? ఏ ప్రభుత్వాలొచ్చి ఇవ్వాలి వీళ్లకు భరోసా?